హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఇంటీరియర్స్ తో సహా టోటల్ గా ఇంటీరియర్స్ గుర్తుపెట్టుకోండి, ఇంటీరియర్స్ తో సహా టోటల్ బిల్డింగ్ మొత్తం మనం పూర్తి చేసుకోవాలనుకున్నట్లయితే మనకి టోటల్ గా ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, పిన్ టు పిన్ అనేది తెలుసుకుందాం అండి. ప్రతి ఒక్క మెటీరియల్ గురించి మార్కెట్ లో ఎంత ప్రైస్ తీసుకుంటున్నారు, వర్క్ చేసినందుకు ఎంత తీసుకుంటారు, మేస్త్రి గారు ఎంత తీసుకుంటారు, ప్రతి ఒక్క పాయింట్ కూడా పిన్ టు పిన్ అయితే ఉంటుంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీరు కనుక వీడియోని స్కిప్ చేశారన్నట్లయితే మీరు అక్కడక్కడ కొన్ని పాయింట్లు అనేవి మిస్ అవుతారు. అవే పాయింట్లు మీరు మళ్ళీ కామెంట్స్ రూపంలో అడగడం జరుగుతుంది కాబట్టి దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మనం ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనం ఇంటి నిర్మాణం చేసుకుంటేనే మనకి అయ్యే బడ్జెట్ ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్ గా మీకు 2 బెడ్రూమ్లు అనేవి వస్తాయి, హాల్ అనేది వస్తుంది, అలాగే కామన్ బాత్రూమ్స్ వస్తాయి, అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి, ఎదురు మనకి వరండా స్పేస్ అనేది వస్తుంది, బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఇలాంటివన్నీ కూడా వస్తాయి, అలాగే వాష్ ఏరియా ఇలాంటివన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. ఇదే 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనం నిర్మించుకునే హౌస్ కి సంబంధించి 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అండి, గుర్తుపెట్టుకోండి. మీకు 10 యూనిట్ల ఇంటికి సంబంధించి ముందుగా మనం ఇంటీరియర్స్ దగ్గర నుంచి మొదలు పెడదామండి. ఇవాళ రేపు హౌస్ లో ఇంటీరియర్స్ చేయించకుండా ఎవరు కూడా ఇంటి నిర్మాణం అనేది పూర్తి చేయట్లేదు. సో ఇంటి నిర్మాణంలో ముఖ్యంగా మనకి కబోర్డ్లు చేయించడం జరుగుతుంది ఇవి ఇంటీరియర్స్ లో. సో మనకి ప్రెజెంట్ ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి కబోర్డ్ వర్క్ అనేది మీరు చేయించాలన్నట్లయితే సింపుల్ గా 3 లక్షల నుంచి 3,50,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది, మీరు వాడుకునే మెటీరియల్ బట్టి. ఇక అలాగే ఇంటీరియర్స్ వర్క్స్ లో మనకి కామన్ గా చేయించే వర్క్ ఫాల్ సీలింగ్స్ వర్క్ అనమాట. సో ఈ ఫాల్ సీలింగ్స్ వర్క్ కూడా మనం డబుల్ బెడ్రూమ్స్ కి అలాగే హాల్లో కూడా సింపుల్ గా చేయించుకుంటాం. సో ఎలా చేయించుకున్నా సరే మీకు ఒక 60,000 రూపాయల వరకు కూడా ఈ సీలింగ్స్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. ఇది ఓన్లీ ప్లెయిన్ సీలింగ్ కి సంబంధించి. మళ్ళీ వీటిపైన మనకి డబల్ లేయర్, అలాగే పెయింట్ ఖర్చు, అలాగే వాటిలో వైరింగ్ ఖర్చు ఇవన్నీ కూడా సపరేట్ వస్తాయి. అవన్నీ మనకి ఎక్కడ యాడ్ అవుతాయి అన్నట్లయితే ఎలక్ట్రికల్ సెక్షన్ లో మనకి యాడ్ అవడం జరుగుతుంది. అలాగే పెయింట్స్ వచ్చి మనకి పెయింట్ సెక్షన్ లో యాడ్ అవుతాయి అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఫాల్ సీలింగ్ కూడా కంపల్సరీ చేయించుకుంటున్నారు, దీనికి ఒక 60,000 రూపాయల బడ్జెట్. అలాగే ఫ్లోరింగ్ లో మనకి స్టైలిష్ లుక్ రావాలన్నట్లయితే మంచి గ్లాసీ టైల్స్ అనేవి తీసుకుంటున్నారండి. సో అలాగే మనకి ఫ్లోరింగ్ లో టైల్స్ యూస్ చేసుకొని, అలాగే కిచెన్ లో మనకి బ్లాక్ కలర్ లో ఉండే గెలాక్సీ గ్రానైట్ అనేది ఉంటుంది, ఇది కిచెన్ లో రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటారు. సో అలా కిచెన్ లో గ్రానైట్ అనేది యూస్ చేసుకొని, బాత్రూమ్స్ లో టైల్స్ దగ్గర నార్మల్ గానే టైల్స్ అనేవి యూస్ చేసుకొని ఇలా ఈ వర్క్ మొత్తం ప్రాపర్ గా చేసుకోవాలన్నట్లయితే సింపుల్ గా మనకి ఎంత లేదన్నా సరే 2 లక్షల రూపాయల బడ్జెట్ అనేది ఈజీగా ఖర్చు అవుతుంది అనమాట. ఇంకొక 20,000 అదనమే అవుతుంది, కానీ తక్కువ అయితే కాదు ఈ 3 వర్కులకి కలుపుకొని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ఇంటీరియర్స్ లో ఏం వర్క్ చేస్తాం అన్నట్లయితే మెయిన్ గా వాల్ పుట్టీస్ అనేవి పెట్టించుకొని మంచి పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. ఇది ఇంటీరియర్ లో చేయించుకుంటాం, అలాగే ఎక్స్టీరియర్ బయట కూడా మనం చేయించుకోవడం జరుగుతుంది వాల్ పుట్టీస్ అనేవి పెట్టించి. సో ఈ వర్క్ కి సంబంధించి మెటీరియల్ కానీ వర్క్ చేసిన వర్క్ కానీ ఈజీగా 1,60,000 రూపాయల బడ్జెట్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. అలాగే లోపల పక్క తలుపులకు సంబంధించి మనం ఫ్లాష్ డోర్స్ అలాంటి డోర్స్ అనేవి యూస్ చేసుకుంటాం, వాటికి సంబంధించి వేప దర్వాజాలు ఇలాంటివి పెట్టుకుంటాం. అలాగే మెయిన్ డోర్ కి వచ్చేసరికి మనం టేక్వుడ్ దర్వాజా అనేది ఒకటి పెట్టుకుంటాం. టేక్వుడ్ డోర్ అనేది మెయిన్ డోర్ కింద పెట్టుకోవడం జరుగుతుంది. కిటికీల విషయానికి వచ్చినట్లయితే యూపీవీసీ విండోస్ అనేవి ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తున్నారు కాబట్టి అవే పెట్టుకుంటాం. అలాగే వాటికి సంబంధించి గ్రిల్స్ ఇలాంటి సెటప్ మొత్తం కూడా చేసుకుంటాం. వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా 2 లక్షల రూపాయల బడ్జెట్ అనేది ఈజీగా ఖర్చు అనేది అవుతుంది. అలాగే హౌస్ లోపల మనం ఎలక్ట్రికల్ వర్క్, ఎలక్ట్రికల్ వైరింగ్ కి సంబంధించి కానీ, అలాగే మనకి హౌస్ లో సంబంధించి లైట్స్ అనేవి తీసుకుంటాం. అలాగే వాటికి సంబంధించి ఫ్యాన్స్ ఇలాంటివి కూడా మనం సెటప్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో అలాగే ప్లంబింగ్ వర్క్ కూడా చేసుకుంటూ ఉంటాం. అలాగే పైన వాటర్ ట్యాంక్ వీటికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అనమాట. వీటిలన్నిటికీ ఎలక్ట్రికల్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా మనకి 2 లక్షల రూపాయల బడ్జెట్ అనేది ఈజీగా ఖర్చు అవుతుంది. అది కూడా మనం తీసుకునే మెటీరియల్ బట్టే ఆధారపడి ఉంటుందండి. మనం మీడియం క్వాలిటీలో తీసుకుంటేనే ఈ బడ్జెట్ అవుతుంది, లేదు ప్రీమియం క్వాలిటీలో తీసుకునే పని అయితే ఆల్మోస్ట్ ఇంకొక 50,000 రూపాయలు కూడా మీకు ఎక్స్ట్రానే అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే మనకి బడ్జెట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే కాంపౌండ్ వాల్ లో మనం గేట్ అనేది ఒకటి పెట్టుకుంటామండి. అలాగే మెటల్ దగ్గర మనం రైలింగ్ వర్క్ అనేది చేయించుకుంటాం, ఎస్ఎస్ రైలింగ్ వర్క్ అనేది. అదే మెటల్ దగ్గర మనం గ్రానైట్, లెపోత్రా గ్రానైట్ అలాంటిది కూడా మనం వేయించుకుంటూ ఉంటాం అనమాట. సో వీటికి సంబంధించి సో ఈ వర్కులన్నిటికీ మనకి సుమారుగా 1,20,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇవన్నీ మనం ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇంటీరియర్ లో అలాగే ఎక్స్టీరియర్ లో మనం చేయించుకునే కొన్ని మెయిన్ అంటే ఫైనల్ లో చేయించుకునే వర్క్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే. ఇప్పుడు మనకి మెయిన్ గా కన్స్ట్రక్షన్ డీటెయిల్స్
డీటెయిల్స్ అన్నమాట. అంటే ఇంటి నిర్మాణం అనేది చేసుకోవడానికి మనం సివిల్ వర్క్ కు సంబంధించిన మొత్తం ఖర్చు అనేది ఎంత అవుతుంది అనేది ఫస్ట్ నుంచి కూడా తెలుసుకుంటూ వద్దాం. ఫైనల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. సో ముందుగా మనం ఇంటి నిర్మాణం అనేది మొదలు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ హౌస్ పర్మిషన్స్ అనేవి తీసుకుంటాం. హౌస్ పర్మిషన్స్ తీసుకుంటాం, మన ల్యాండ్ అనేది క్లీనింగ్ అనేది చేయించుకుంటాం, పిల్లర్ గుంటలు అనేవి తీయించుకుంటాం, అలాగే ఒక సిద్ధాంతి గారిని పిలుచుకొచ్చి మంచి ప్లానింగ్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఇది ఇంజనీర్ గారిని పెట్టుకుంటే మీకు ఇంకా బడ్జెట్ అనేది పెరుగుతుంది. సింపుల్ గా మన ఏరియాలో సిద్ధాంతి గారు అనేది దొరుకుతూ ఉంటారు, వారిని పిలిపించుకొని మనం ఒక సిద్ధాంతి పరంగా ఒక మంచి ప్లానింగ్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా 2 లక్షల రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. ఇక్కడతో మనం శంకుస్థాపన అనేది మొదలు పెట్టుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇవన్నీ కామన్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. సో ఇవన్నీ అందరికీ నార్మల్ గానే అయ్యే ఖర్చులే. ఇక్కడ నుంచి మనం చేసుకునే దాన్ని బట్టి మనకి బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మన హౌస్ కి సంబంధించి ఒక బోర్ అనేది మనం వేయించుకుంటాం. ఇటు కోస్తా ఆంధ్ర కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో సింపుల్ గా తక్కువ లోతులోనే వాటర్ అనేది పడిపోతూ ఉంటాయి. సో వాళ్ళు చిన్న బోర్ అనేది ఒకటి పెట్టించుకొని ఒక మోటార్ అనేది తీసుకుంటారు. వాళ్ళకి 40,000 రూపాయల బడ్జెట్ లో అయిపోతుంది. అదే మనకి తెలంగాణ కావచ్చు, మనకి రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు పెద్ద పెద్ద మిషన్లు అనేవి పెట్టి మనకి పెద్ద పెద్ద బోర్లు అనేవి తీయిస్తూ ఉంటారు. సో అలా తీయించుకునే పని అయితే 1,20,000 నుంచి 1,40,000 రూపాయల వరకు కూడా మీరు తీయించే లోతుని బట్టి మీకు బడ్జెట్ అనేది డిపెండ్ అవుతుంది ఇదే బోర్ కి సంబంధించి. సో ఇలా మనకి ఖర్చు తక్కువలో అవుతుంది, అలాగే ఖర్చు ఎక్కువలో కూడా అవుతుంది అనమాట. ఇది మనకి ప్రాంతాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీ ప్రాంతాన్ని బట్టి ఈ కాస్ట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి. మీకు ఫైనల్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్ అండి, మనకి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఓవరాల్ గా 500 నుండి 550 సిమెంట్ బ్యాగుల వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఫర్ బ్యాగ్ అనేది మనకి ప్రెజెంట్ రేట్లు అన్ని పెరిగి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 360 రూపాయల వరకు కూడా ఫర్ బ్యాగ్ అనేది పడుతుంది. ఇందులో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి, మీకు బ్రాండ్ బట్టే కాస్ట్ అనేది తీసుకుంటారు. సో మనకి 550 బ్యాగులకి 360 రూపాయలు చొప్పునే మనం చూసుకున్నట్లయితే 1,98,000 రూపాయల వరకు కూడా మీకు సిమెంట్ బ్యాగ్స్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. అలాగే మనకి శాండ్ అండి, శాండ్ వచ్చేసరికి ఇంచుమించుగా 20 నుండి 22 యూనిట్ల వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఒక యూనిట్ ధరే మనకి ప్రెజెంట్ 5,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఇది ఏరియాని బట్టి ప్రాంతాన్ని బట్టి కొంచెం ఒక 500 రూపాయలు అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఒక 200 300 ఆ విధంగా ఏరియాని బట్టి. సో మనకి ఇక్కడ 500 రూపాయల చొప్పున 20 యూనిట్లకి 1,00,000 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది శాండ్ కి సంబంధించి. ఇది నిర్మాణంలో యూజ్ చేస్తాం. అలాగే మనం బేస్మెంట్ అనేది ఫిల్లింగ్ చేయించుకోవడానికి డస్ట్ కావచ్చు, గ్రావెల్ డస్ట్ కావచ్చు, లేకపోతే తక్కువ క్వాలిటీలో ఉండే శాండ్ కావచ్చు, ఇలాంటిది కూడా బేస్మెంట్ ఫిల్లింగ్ కి యూజ్ చేస్తాం. సో దానికి సంబంధించి ఒక 80,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే స్టీల్ అండి, స్టీల్ లో కూడా మనకి అనేక రకాల కంపెనీలు అయితే బ్రాండ్లు అయితే మార్కెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనకి బ్రాండ్ ని బట్టి కాస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం మనకి ఇంటి నిర్మాణం చేసుకోవడానికి పిల్లర్స్ కావచ్చు, స్లాబ్ కావచ్చు, ఓవరాల్ గా స్టీల్ అనేది మనకి 3 టన్నుల వరకు కూడా పడుతుంది. ప్రజెంట్ 1 టన్ను ధరే మనకి చూసుకున్నట్లయితే ఇందులో కూడా చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఇంతకు ముందు 70,000 రూపాయలు పడేవి, ఇప్పుడు ఆల్మోస్ట్ 4,000 రూపాయలు అనేది ఫర్ టన్నుకి పెరిగింది కాస్ట్ అనేది. సో ఆ విధంగా మనకి 74,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది పడుతుంది. చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, బ్రాండ్ అని బట్టే. సో ఇలా మనం 3 టన్నులు అనేది తీసుకున్నట్లయితే మనకి 2,22,000 రూపాయల వరకు కూడా స్టీల్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే ఇటుకలండి, రెడ్ బ్రిక్స్. ఈ రెడ్ బ్రిక్స్ లో కూడా మనకి చాలా క్వాలిటీలు అయితే మనకి రెడ్ బ్రిక్స్ అనేవి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. 8 రూపాయల్లో వచ్చే ఉంటాయి, 9 రూపాయలు ఫర్ బ్రిక్ పడే ఉంటాయి. క్వాలిటీ బ్రిక్ కావాలంటే 10 రూపాయల వరకు కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో బ్రిక్స్ అనేవి మనం ఈ 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇంటిని నిర్మించుకోవడానికి సుమారుగా 15,000 నుండి 18,000 బ్రిక్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట. మనకి ఒక బ్రిక్ 10 రూపాయలు చొప్పునే చూసుకున్నట్లయితే 1,80,000 రూపాయల వరకు కూడా రెడ్ బ్రిక్స్ మనకి ఇటుకరాలకు సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఆల్టర్నేట్ గా సిమెంట్ బ్రిక్స్ అలాంటివి కూడా దొరుకుతాయి. అవి యూజ్ చేసుకున్నట్లయితే మీకు బడ్జెట్ అనేది చాలా వరకు కూడా తగ్గటం జరుగుతుంది అనమాట. మనం వాడుకునే దాన్ని బట్టే మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే అగ్రిగేట్స్ అండి, మనకి కాంక్రీట్ ఉంటుంది కదా, పొడి కాంక్రీట్ అంటారు. సో ఇందులో 20 mm అనేది యూజ్ చేసుకుంటాం, 40 mm అనేది యూజ్ చేసుకుంటాం. కింద పుట్టింగ్స్ లో అలాగే కొన్ని బీమ్స్ వేసుకునే దగ్గర మనకి ఏంటన్నట్లయితే 40 mm అనేది యూజ్ చేసుకుంటాం. అక్కడ నుంచి పిల్లర్స్ కావచ్చు, స్లాబ్ కావచ్చు, అన్నిటికీ కలుపుకొని మనం 20 mm కాంక్రీట్ అగ్రిగేట్స్ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి మనకి సుమారుగా 14 యూనిట్ల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఒక యూనిట్ ధరే మనకి 4,000 నుంచి 4,200 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. ఇది కూడా ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 4,500 రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఏరియాని బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ కాస్ట్ అనేది. సో మనకు వచ్చేసరికి 4,200 రూపాయలు అనేది పడుతుంది కాబట్టి 14 యూనిట్లకి 58,800 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనకి మెయిన్ గా మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ అండి. మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ లో నుంచే వారు సెంటరింగ్ అతనికి ఇచ్చుకునే అమౌంట్ ఆయనే ఇచ్చుకుంటాడు. అలాగే సువ్వలు కట్టే రాడ్ బిల్డింగ్ మేస్త్రికి ఇచ్చుకునే అమౌంట్ మేస్త్రి గారే ఇచ్చుకుంటారు. ఇలా కొంత అమౌంట్ కొన్ని వర్క్స్
కి సంబంధించి మేస్త్రి గారు ఇచ్చుకుంటారనమాట. మనం మేస్త్రి గారికి కాంట్రాక్ట్ అనేది ఇచ్చే పని అయితే, మెటీరియల్ మొత్తం మనమైతే ఇచ్చి దగ్గరుండి జాగ్రత్తగా కట్టించుకునే పని అయితే మేస్త్రి గారు లేబర్ కాంట్రాక్ట్ అనేది తీసుకుని వర్క్ అనేది చేస్తారు. సో ఆయన ఎంత తీసుకుంటారన్నట్లయితే అన్ని వర్కులు చేసే పని అయితే ఫర్ స్క్వేర్ ఫీట్ కి ఆయన 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారు వారి యొక్క డిమాండ్ ని బట్టి. సో ఇక్కడ మీరు అన్ని వర్కులకి కలిపి అమౌంట్ అనేది ఇస్తున్నారా, లేకపోతే కొన్ని వర్కులకి సపరేట్ గా ఇచ్చి మీరు వర్క్ అనేది చేయించుకుంటారా అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ముందుగానే మీరు మేస్త్రితో క్లారిటీగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ వచ్చేసరికి ఒక 400 రూపాయలు అనేది అన్ని వర్కులకి కలిపి మనం కేటాయిస్తున్నాం. సో మొత్తం మనకి 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి 1000 ఇంటూ 400 రూపాయల చొప్పునే మీరు చూసుకున్నట్లయితే 4 లక్షల రూపాయల వరకు కూడా మేస్త్రి గారు మనం ఇంటి నిర్మాణం అనేది చేసి ఇవ్వడానికి మనకి ఖర్చు అనేది అవుతుంది. ఇప్పుడు మనకి టోటల్ సివిల్ వర్క్ కి సంబంధించి అలాగే ఇంటీరియర్ వర్క్స్ కి సంబంధించి ఓవరాల్ గా మనకి బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే 27,88,800 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి అన్ని పెరిగినాయి కాబట్టి పెరిగినాయి దృష్టిలో ఉంచుకొని మనం అప్రాక్సిమేట్లీగా మనం కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వేసుకున్నట్లయితే మనకి వచ్చిన బడ్జెట్ అయితే ఇదనమాట. 27,88,800 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది రావడం జరిగింది. సో మెటీరియల్ అనేవి అన్ని ఏరియాలో ఒకే రేట్లు అనేవి ఉండవు కాబట్టి కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని మెటీరియల్ అనేది తక్కువ రేట్లో వస్తాయి, కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని రేట్లు అనేవి మీకు ఎక్కువ కూడా రావచ్చు. కాబట్టి మనకి ఈ ప్రాంతాన్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీ ప్రాంతంలో ఏ మెటీరియల్ కాస్ట్ ఎంత ఉందనేది తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ చూసుకున్నట్లయితే మీకు ఫైనల్ బడ్జెట్ అనేది ఇంచుమించుగా దగ్గరలో వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఆలోచించకుండా మనోళ్ళు చాలా మంది కామెంట్లు అనేవి పెట్టేస్తూ ఉంటారు, రేట్లు ఎక్కువ చెప్తున్నారు, హై రేట్లు చెప్తున్నారు అని. రేట్లు అనేవి అన్ని ఏరియాలో ఒకే విధంగా ఉండవు, మనకి ప్రాంతాన్ని బట్టి మారుతాయి. ఇది బాగా గుర్తు పెట్టుకుంటే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఇల్లు కట్టుకోవడం అంటే ఇది సామాన్యమైన విషయం అయితే కాదండి. ఇప్పుడున్న మార్కెట్ లో అన్ని పెరిగిపోయినాయి రేట్లు అనేవి. సో ఎవరిని నమ్మటానికి లేదు. అన్ని జాగ్రత్తగా దగ్గరుండి మెటీరియల్ అన్ని చూసుకొని మీరే వర్క్ అనేది చేయించుకున్నట్లయితే మీకు అయ్యే బడ్జెట్ అనేది అప్రాక్సిమేట్లీగా ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న అమౌంట్ అయితే అవుతుంది. అంతేగాని తక్కువలో అయిపోతుంది, ఎవరో చెప్పారు తక్కువకు వచ్చేస్తుందని ఎవరు తక్కువకు చెప్తే వాళ్ళకి మీరు ఇచ్చారన్నట్లయితే మీరు కొన్ని విషయాల్లో మోసపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఎలాంటి విషయాల్లో మోసపోతారు ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో అనేది చేస్తాం. మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, అది చూసినట్లయితే మీరు ఏ విషయాల్లో మోసపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆ వీడియో చూడాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఐ కార్డ్ లో కనిపిస్తూ ఉంటుంది, అలాగే ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో అనేది చూసి తెలుసుకోండి. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.